అండి అందరికీ ముందుగా ఈద్ ముబారక్ అండి. రంజాన్ శుభాకాంక్షలు. ఈ స్పెషల్గా అయితే నేను షీర్ కుర్మా అయితే చేశానండి. నువ్వు కట్టేసేసాను ఎట్లా ఉందో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. మీ దగ్గర ఉన్న ఏవైనా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి ఎండు ఖర్జూరం 4 తీసుకున్నాను. అలాగే 10 నుంచి 15 జీడిపప్పులు, అలాగే బాదం పప్పులు, వాటర్ మెలన్ సీడ్స్, అలాగే పిస్తా అండ్ కిస్మిస్లు. ఇవైతే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. నేను మార్నింగ్ సోక్ చేసిన అంటే నానబెడుతున్నాను కాబట్టి హాట్ వాటర్ నానబెట్టేశాను. ఇవైతే సైడ్కి పెట్టేసుకుని సేవియా అంటే ఇలా ఉంటాయండి. మనకైతే ఏ షాప్లో అయినా దొరుకుతాయి. నేనైతే చార్మినార్లో తీసుకొచ్చాను. ఇక్కడ చూసారండి మొత్తంగా కూడా నానిపోయినాక ఇలా ఉంటుంది. దీనిపైన పొట్టు అయితే తీయాలండి. బాదం పప్పుకి అలాగే పిస్తా పప్పుకి ఇలా అంటే కూడా మొత్తం ఊడొచ్చేస్తుంది. మొత్తం చేసిన తర్వాత అయితే చూపిస్తా. ఇక్కడ చూసారండి మొత్తంగా కూడా పీలప్ చేసేసాను. బాదం పప్పులకి పిస్తాకి అది మొత్తంగా కూడా వేస్ట్ అనండి తీసేసాను. ఇవైతే ఖర్జూరపులో నుంచి ఇత్తులు ఉంటాయండి, గింజలు. ఇవిని సపరేట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే మొత్తంగా కూడా కట్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అనేది కట్ చేసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసాను. ఇక్కడైతే నేను నైట్ చేద్దామని తెచ్చానండి. పాలు అయితే కాచి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. చిక్కటి పాలు కావాలండి. నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ షీర్ కుర్మాకి పాలు అయితే ఎక్కువగా ఉండాలి, సేవియా అయితే తక్కువగా ఉండాలండి. ఇది సేమియా కాదు, సేవియా అంటారు వీటిని. క్లియర్గా చెప్తున్నాను నేను. ఇవైతే బాగా మరిగించుకోవాలి. ఇక్కడ ఒక బాండీ పెట్టేసుకున్నానండి. అందులోకి గీ యాడ్ చేసేసుకుని ముందుగా మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవి చిరోంజీ సీడ్స్ అండి. ఇవి నానబెట్టకూడదు, డైరెక్ట్ గీలోనే ఫ్రై చేసుకోవాలి. మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు ఈ షీర్ కుర్మాకి అయితే. లేకపోతే కనుక స్కిప్ చేసేయండి, ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ దొరుకుతాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేయాలండి ఒక బౌల్లోకి. అదే బండిలోకి కొద్దిగా గీ యాడ్ చేసుకుని ఈ సేవియాను కూడా మనం ఫ్రై చేసుకోవాలి. నేనైతే రోస్టెడ్ తీసుకున్నానండి. మీరు ఇలాంటిలోనే వైట్ దొరుకుతాయి, అవి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇలా తీసేసిన ఇక్కడ చెప్తున్నానండి నేను, ఈ సేవియా క్వాంటిటీ తక్కువ ఉండాలి, పాలు క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట. పాలు అనేది ఎందుకంటే షీర్ కుర్మా వాటర్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే తినడానికి కూడా ఇది ముద్దగా అయిపోద్దండి ఈ సేవియా అనేది ఎక్కువగా యాడ్ చేస్తే. ఇక్కడ పాలు చూసారా ఎలా మరిగిపోతున్నాయో. లీటర్ పాలు తీసుకున్నానండి నేనైతే. మీరు ఒకవేళ ½ లీటర్ కానీ తీసుకుంటే కనుక క్వాంటిటీ తక్కువ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి. ఇక్కడ మిల్క్ మేడ్ తీసుకున్నాను నేను 200 గ్రాములు. ఈ ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ మిల్క్ మేడ్ డబ్బాని నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారండి, అడుగు పట్టకుండా పాలు మొత్తంగా కూడా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఖర్జూరపు కాయలు వేసానండి. ఇందులోకి నేను 5-6 చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, చెప్పాను కదండి కేర్ఫుల్గా ఉండాలని. డబ్బా ఓపెన్ చేసి చేస్తుంటే చెయ్యి తెగింది. అది మీకు కేర్ఫుల్గా ఉండడానికి అని చెప్పి ఈ వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేశానండి. ఇలా గీరుకుంది సైడ్లో ఉంటుంది. ఇప్పుడైతే ఇందులోకి ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసానండి. ఇట్లా మేగడ కట్టొద్దు అనమాట పాలల్లోకి. ఒక్కసారి బాగా మనం మిక్స్ చేసేసుకోవాలండి. ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా నేను యాడ్ చేసేసాను ఇందులోకి. ముందైతే పాలలో ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. లాస్ట్కే మాత్రమే సేవియా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే 5 నిమిషాల్లో ఉడికిపోతుంది అనమాట. ఓవర్ కుక్ కూడా అవ్వద్దు. ఇప్పుడు మొత్తంగా కూడా వీటిని కూడా పాలలోకి యాడ్ చేసేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఒకసారి బాగా మనం మిక్స్ చేసేసుకుందాం. నేనైతే కొద్దిగా గీ కూడా యాడ్ చేసేసానండి. ఒకసారి బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఉడికి పట్టేసింది చూడండి, నేను చూపిస్తున్నాను. సేవియాని పట్టుకుంటే ఇలా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవడమేనండి. చూసారా సేవియా ఎంత సింపుల్గా ఉడికిపోయిందో. ఈ రంజాన్ స్పెషల్గా షీర్ కుర్మాన్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసానండి. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అబ్బబ్బల్లే ఉందండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. చల్లారితే కొద్దిగా చిక్కగా అయితే వస్తుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుందన్నమాట. మనకి ఏ షాపుల్లో కానీ దొరుకుతుందండి. నేనైతే ఇది చార్మినార్లో తీసుకొచ్చానని చెప్పాను కదా. ఈ రంజాన్ స్పెషల్గా నేను నాకు వచ్చినట్టుగా నా స్టైల్లో నేను చేశానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని. వీడియో నచ్చినట్టు లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. పైన అయితే నేను ఇలా డెకోర్ చేసేసుకున్నానండి. వావ్, యమ్మీగా ఉందండి అస్సలకి. అల్టిమేట్. మీరు కూడా తప్పకుండా ఏ ఫెస్టివల్స్కి వచ్చినా కానీ మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్ అండి. వీళ్ళ రియాక్షన్ ఎలా ఉందో ఎట్లా చెప్పు. నువ్వు కట్టేసేసాను ఎట్లా ఉందో.
బాగుందా కన్నా? ఇక్కడైతే ఇక్కడ చూసారండి, ఇదేనమాట ఖీర్ చేసేసాం ఫ్రెండ్స్. రంజాన్ స్పెషల్ ఈద్ ముబారక్ అందరికీ కూడా. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.